హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మురళిని కలవడానికి వెళ్తున్నాం. అటు ఇటు తిరుగుతాం. బెంగళూరులో ఉన్నాం. బస్సులో టికెట్ కాస్ట్ ఎంత? కాస్ట్ 20 రూపీస్ అనమాట. మెజెస్టిక్ దిగి అక్కడ నుంచి 250 మీటర్స్ వెళ్ళిపోతాం. మురళి కాల్ చేస్తాను. ట్రాఫిక్ ఇక్కడ మామూలుగా లేదు అసలు. ట్రాఫిక్ నార్మల్, మామూలు ట్రాఫిక్ కాదు. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళాలన్నా కనీసం ½ అవర్ పడుతుంది. మురళిని కలిసాం ఫ్రెండ్స్. నేను లూలు మా కార్డ్ చూడడానికి వచ్చాము. ఇది హాట్ వీల్స్. ఈ మురళీగాడు వల్ల అంటారని చెప్పి తీసుకొచ్చి వర్షంలో పడేసాడు ఫ్రెండ్స్. చూసుకోండి, వర్షం చూడండి. లేదు అదిగోండి ఫ్రెండ్స్, వర్షం చూడండి. వీడి వల్ల ఫ్రెండ్స్ మేము రాయిపోయాం, అయిపోయాం. ఈరోజు అసలు చికెన్ కర్రీ. మొదలు చికెన్ రా, చికెన్ కర్రీ తిన్నకుండా చేశారు. పీజీలో చికెన్ ఫ్రెండ్స్ కర్రీ తిన్నకుండా చేశారు. బాయ్ ఫ్రెండ్స్, వీ విల్ మీట్ అట్ డిన్నర్ టైం. లిటరల్లీ బెంగళూరులో తప్పిపోయాం. మురళి కోసం వెళ్ళాం కలవడానికి, బట్ బెంగళూరులో తప్పిపోయాం. బాయ్ గాయస్. ఎలా గణేష్, ఇప్పుడు ఎక్కడున్నామో తెలీదు. మెట్రో ఎత్తుకుంటూ పోతున్నాం. ఇదేమో జయనగర్ మెట్రో. మేము వెళ్ళాల్సింది బొమ్మనహల్లి. ఓ, ఎప్పుడు వెళ్తామో ఎలా వెళ్తామో తెలీదు. పొద్దున్నే ఒక మధ్యాహ్నం బయలుదేరాం. ఇంకా తిరిగాం సేపు. మురళీగాడు వెళ్ళిపోదాం రా అంటే జ్యూస్ తాగుదాం, అవి తాగుదాం అన్నాడు. అమ్మ మా వల్ల అవ్వట్లేదు. ఇంకా గంట. మళ్ళీ ఈరోజు పీజీలో చికెన్ కర్రీ గాయస్, చికెన్ కర్రీ. అయ్యా, ఎలాగైనా చికెన్ కర్రీని అందుకోవాలని వారానికి ఒకసారి పెడతారు. అదే మన ఇంట్లో మనకి ఇష్టమైన చప్పుడు ఎలా తినచ్చు. ఫ్రెండ్స్, మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్. మేము ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ బస్ ఎక్కాలో తెలియదు. బెంగళూరులో తప్పిపోయాం. జయప్రకాష్ నగర్ మెట్రోలో ఉండిపోయాం గాయస్. ఏం చేయలేదు. మా వాడు ఆటో కోసం ఓన్ ఎత్తుతున్నాడు. ఆటోలో ఎవ్వడూ ఒప్పుకోవట్లేదు. బాగా మా కష్టాలు అసలు. మేము బొమ్మనహల్లికి వెళ్ళాలి పీజీకి. ఇప్పుడు ఎటు నడుస్తుంది, వెళ్తుంది. ఇక్కడ తీసుకున్నాడు గణేష్. హాయ్ గాయ్స్, ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలంట. బస్ స్టాప్కి వెళ్ళి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి. చికెన్ కోసం ఎంత ప్రయత్నిస్తాం, అది దొరికిందో లేదో కన్ఫర్మ్గా చెప్తాను. బాయ్. ఇప్పుడు దిగాము, మళ్ళీ ఇంకో బస్ కోసం వెళ్తున్నాం. ఓకే గాయ్స్, ఇదిగో వీడు ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ కనుక్కుంటున్నాడు. ఓకే బాయ్. ఫైనల్లీ మేము బస్సు ఎక్కాం గాయస్. బొమ్మనహల్లి బస్సు ఎంత రష్ ఉందంటే మీరే చూడండి. అసలు ఖాళీ లేదు, బస్సు అంతా రష్గా ఉంది.
ఫుల్ రైనింగ్ వాకింగ్ ఆన్ రెయిన్ ఇన్ రైన్ నాట్ రైన్. చివరాఖరికి బొమ్మనహల్లి చేరుకున్నాం. ఇల్లు చెప్పులు పడడం బెంగళూరు మీద విరక్తి పుట్టింది. లిటరల్లీ ఒక్క ఓలా ఒక్క ర్యాపిడో ఏది బుక్ అవట్లా. బస్ ఏమో బాగా రష్, ఏం చేయాలో తెలియట్లా. ఫుల్ వర్షం. ఓ మై గాడ్. నేను షూ చేసుకున్నా తడిచిపోతున్నా. బాయ్ గాయ్స్. ఫైనల్లీ వి డిడ్ ఇట్. చికెన్ దొరికింది. హాయ్ గాయ్స్, ప్లీజ్ subscribe to my channel.